విశాఖలోని బీజేపీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మ్యాంగో మార్కెట్ కి, ఆర్గానిక్ మ్యాంగో మార్కెట్ కి విశేషమైన స్పందన వస్తోంది. ఇక్కడ చూస్తున్నారు 40 రకాల మామిడి పళ్ళ రకాలతో పాటు ఆ రుచులను కూడా ఆస్వాదించే ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆశా కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ చూస్తే జనరల్ గా మనం మ్యాంగో అనేటప్పటికీ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టం. అందులోనూ సీజనల్ ఫ్రూట్స్ లో మ్యాంగోకి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అయితే మనం ఇప్పుడు చాలా వరకు రియలైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, మార్కెట్లో కొంటున్నాం, చూపుకి చాలా కలర్ఫుల్ గా ఉంటున్నాయి, ఇంటికి తీసుకువెళ్తే ఆ టేస్ట్ ఉండటం లేదు. అయ్యో ఇంత పెట్టి కొన్నాం కానీ ఆ టేస్ట్ ని మనం ఫీల్ కాలేకపోయాము అనే ఒక బాధ. అందుకే ఇట్లాంటి మేళాలు మనకి ఏం చెప్తాయంటే, ఎట్లాంటి రసాయనాలు రంగులు వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో గిరిజనులు కానీ రైతులు పండించేటటువంటి ఉత్పత్తుల్లో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత, ఆ క్వాలిటీ కానీ ఆ టేస్ట్ కానీ రుచి చూపించడానికి ఇలాంటి మేళాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందుకే వీటికి విశేషమైన స్పందన కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఏ రకమైన మామిడి పండు అని అడిగి మరీ టేస్ట్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం సార్తో మాట్లాడి. సార్, మీకేమనిపిస్తోంది? జనరల్గా ఒకప్పుడు మ్యాంగో గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, ఎందుకంటే ఆ క్వాలిటీ కానీ ఆ రకాల గురించి అందరికీ ఒక నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడు కొత్త కొత్త వెరైటీలు పుట్టుకొస్తున్నాయి కాబట్టి తెలుసుకునే ఉత్సాహం కూడా జనాల్లో ఏర్పడుతోంది. ఇలా మీరు కూడా అసలు సేంద్రియ పద్ధతిలో పండించేవి ఎంత క్వాలిటీగా ఉంటాయి, ఎంత టేస్ట్గా ఉండే చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మేళాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? మేళాకి చాలా మంచి స్పందన ఉందండి. చాలామంది వచ్చి ఒక రకంగా ఇంతకుముందు ఇది 3వసారి కండక్ట్ చేస్తున్నాం, అంతకుముందు 2 సార్లు ఏంటి నిజమేనా ఇది నిజంగా ఆర్గానిక్ అని అడిగేవాళ్ళు. ఈసారి అది అలవాటైనట్టుంది, వచ్చి అలా తక్కువగా క్వశ్చన్ చేస్తూ చూసి వాళ్ళకి ఏది నచ్చితే కొనుక్కొని పట్టుకెళ్తున్నారు. సార్, ఇక్కడ ఆంధ్ర, ఒడిశా, అట్లనే ఛత్తీస్గఢ్, ఈ అటవీ ప్రాంతంలో ఇవి పండించడం వల్ల వాటికి ఆ న్యాచురాలిటీ కానీ అవి అంత టేస్ట్ వస్తున్నాయి. అండ్ గిరిజనులు పండించినటువంటి పంటలు కాబట్టి వీటికి ఒక కోఆపరేటివ్ ఏదైతే ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి అంటున్నాం. సో జనరల్గా మార్కెట్లో దొరికే మ్యాంగోస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? నేను ఇట్లా ఈ సొసైటీలో సెక్రటరీగా పనిచేయడంతో పాటు ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతును కూడా, మామిడి అనేది బేసిక్గా అడవి పంట అండి. అంటే దానికి మీరు ఏం చేయకుండానే అది ప్రతి సంవత్సరం ఆ పళ్ళు ఇస్తూనే ఉంటుంది. ఈ ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఏమైందంటే, ఈ మధ్య గిరిజనులకి ఒక 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఈ మామిడి చెట్లు ఊరినే పంపిణీ చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు వాళ్ళు కొంతమంది ఎకరం, కొంతమంది 10 సెంటు, కొంతమంది 5 మొక్కలు అలా వేసుకుని పెంచారు. వీళ్ళందరూ కొండల ప్రాంతాల్లో ఉండటంతో కొండల అంచులు పెంచారు. అందువల్ల అసలు ఇది నీరు తీసుకోదు. అందుకని ఎంత గట్టిగా ఉంటుందంటే కాయ ఎంతో గట్టిగా ఉంటుంది, చాలా చాలా నిల్వ క్వాలిటీ ఉంటుందన్నమాట. మిగతా అన్ని 2 రోజులు నిల్వ ఉంటుంది, 10 రోజులు నిల్వ ఉంటుంది. ఆ సువాసన కూడా ఎంత సువాసన ఉంటుందో. ఈ అడవి ప్రాంతాల్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం లేటెస్ట్గా డెవలప్ చేసిన మనకు తెలిసిన ఈ మామిడి రకాలతో పాటు గత కొన్ని వందల సంవత్సరాల నుంచి అడవిలో సహజంగా వాటంతటికి అవే పడి పెద్ద పెద్ద మానులై ఈ మ్యాంగో, ఈ మామిడికాయలు అక్కడ దొరుకుతాయి అన్నమాట. అవి ఇవి కంపేర్ చేస్తే నన్ను అడిగితే మనం డెవలప్ చేసిన దానికంటే అవి ఎంత గొప్పగాను, ఎంత మాధుర్యంగానూ ఉంటున్నాయండి. నేను ఇన్ని సంవత్సరాలు, నాకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్లో నేనేం చెప్తున్నానంటే, లేటెస్ట్ వెరైటీస్ అన్నింటినీ తినండి, అలాగే పెంచండి, వ్యవసాయం చేయండి. అట్ ద సేమ్ టైము మన పాతకాలం ఎప్పటి నుంచో వారసత్వంగా మనకి అద్భుతమైన కొన్ని ఈ రకాల మామిడి పండ్లు, మామిడి రకాలు మన తాతల నుంచి మనకు వచ్చినాయి. వాటిని కొట్టేయకుండా వాటిని కూడా పెంచాలి. సార్, జనరల్ రకాలుగా చూస్తే కనుక కొన్నే తెలుసు మాకు. అంటే ఎప్పుడు సమ్మర్ వస్తుందా, మ్యాంగో సీజన్ కాబట్టి వెళ్ళామా, కొనుక్కున్నామా, తెచ్చుకున్నామా, తిన్నామా, ఇదే. కానీ మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు జనాల్ని. ఇన్ని రకాలు ఉన్నాయి, కొన్ని చూడటానికి బాగుంటాయి, సైజు బాగుంటాయి, కొన్ని రుచికి బాగుంటాయి, ఇట్లా కొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి, కొన్ని ఫాస్ట్గా పాడైపోతూ ఉంటాయి. వీటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. ఇవి ఇంకా చాలా పెద్ద సైజు ఉన్నాయి. అవునండి, అవేంటంటే అవి అడవిలోనే ఒక చోట ఒక 2-3 రైతుల దగ్గర ఈ రకమైన మామిడి చెట్లు ఉన్నాయండి. ఇవి గ్రాఫ్టెడ్ వెరైటీ ఉంది, నాటు వెరైటీ ఉంది. ఇది నాటు వెరైటీ, దాన్ని ఎలిఫెంట్ మ్యాంగో అంటారండి.
ఎలిఫెంట్ మ్యాంగో అంటారండి. మ్యాంగో. ఇవి ఇక్కడ మన దగ్గర కూడా దొరుకుతాయి కానీ అంత పెద్దవి దొరకవు, ఓకే. ఆ షేప్ కూడా ఉండదు. అవి దాని ఇది పెద్ద సైజ్ ఉంది కానీ కొంచెం లైట్ వెయిట్ గానే ఉంది. అవునండి, అవునండి, బరువుగా తీయాలి. అవునవును, అవును, అవును. సో అలాగే మిగతా వెరైటీలు నాకు ఒక 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మామిడికాయలు పండించడం కానీ అమ్మటం కానీ. నేనేం చెప్తానంటే వీళ్ళందరూ కూడా బంగినపల్లే కావాలి లేకపోతే దసరే కావాలని కూర్చోకుండా మార్కెట్లోకి, ఎస్పెషల్లీ ఆర్గానిక్ మార్కెట్లోకి ఏది వస్తే అది, ఆ సీజనల్గా ఏది ఉంటే అది దొరికేది తిని మిగతా అన్ని రకాలతో పాటు మిగతా రకాలను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సార్ ఇక్కడ కొన్ని పెట్టారు, దసేరి, బంగినపల్లి, ఆల్బాన్స్, మాల్దా, సువర్ణరేఖ, హిమైత్. ఇక్కడ ఆర్గానిక్ మేళాలో 40 రకాల వరకు కూడా మామిడి రకాలు చూస్తున్నాం. బాగా అంటే కొన్నిట్ల పేర్లు చెప్పండి సార్, ఇంకా మాకు తెలియలేనివి కూడా. మీకు తెలియని రకాలు ఏంటంటే లంగడా, ఆ తర్వాత కేసరి, ఆ తర్వాత తెల్ల గులాబీలు, ఆ తర్వాత అపూసు, అల్ఫాన్సో వేరు, అపూసు వేరు, బాంబే గ్రీను. ఇవి అక్కడ ఆ గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు పండించిన కొన్ని రకాల మనకు తెలియని మామిడి పళ్ళు అండి. సార్ ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి చూస్తే మ్యాంగో సీజన్ వచ్చేటప్పుడు ఒక కొత్త వెరైటీ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. దాన్ని అద్భుతంగా చూస్తున్నారు. దాని కాస్ట్ కూడా అంత ఉంటుంది. అంటే మియాజాకి గురించి ఏదో మాట్లాడుతున్నారు, అది చాలా కాస్ట్ అని. ఏంటి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి సార్? నేను అది మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేను కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబితే మీరు అర్థం చేసుకుంటారండి. రైస్ తింటున్నాం, మిల్లెట్స్ తింటున్నాం. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, అసలు రైసే తినొద్దు అంటున్నారు, ఓన్లీ మిల్లెట్స్ తినమంటున్నారు. నిజంగా ఒంటి పట్టు పోయింది తింటే దానికి మిల్లెట్స్కి 10% డిఫరెన్స్ కూడా లేదండి. అట్లాగే ఈ మామిడి పళ్ళు అన్నీ మోరాలెస్ అన్నీ ఒకటేనండి. బహుశా దాన్ని అలా మార్కెట్ చేసుకోవడానికో లేకపోతే ఎక్కడో ఒక చోట ఒక దానికి ఎక్కువ ప్రాచుర్యం ఉండటం వల్ల దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని కూడా ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశం తెలియదు కానీ మోరార్లెస్ ఏ మ్యాంగో తీసుకున్నా సరే దాంట్లో పోషక విలువలు కానీ దాని రుచి కానీ రంగు కానీ వాసన కానీ మోరార్లెస్ ఒకే రకంగా ఉంటుందండి. సార్ అన్నీ టేస్ట్ చేయండి, తెలిసినవే కాదు, కొత్త వాటి గురించి తెలుసుకోండి, పండిస్తున్న వాళ్ళు ఎంకరేజ్ చేయండి అని చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇక్కడ చూస్తే సార్ కొన్ని చాలా చిన్నగా ఉన్నాయి, బాగా స్వీట్గా. మ్యాంగోస్లో సూపర్ స్వీట్ అంటే ఏ రకం సార్ జనరల్గా? స్వీట్ 2 రకాలండి. ఒకటేమో పంచదార తీపి, అదైతే కనుక మన దగ్గర ఉండే పండూరు మామిడే. రెండోదేమో బెల్లం తీపి, అదైతే చిన్న రసం. తీపిలో కూడా 2 రకాలు, పంచదార స్వీట్ ఒకటి, బెల్లం స్వీట్ ఒకటి. పంచదార తినంగానే అసలు ఏదో ఒక స్టెరాయిడ్ ఎక్కించినట్టు ఉంటుంది, బెల్లం తినంగానే మెల్లమెల్లగా బాగున్నట్టు అనిపిస్తుంది. అలా పండూరు మామిడిను మన నూజివీడు దొరికే చిన్న రసం అండి. అసలు వీళ్ళు ఈ మధ్య ఇన్ని రకాలు మాట్లాడుతున్నారు కానీ నన్ను పర్సనల్గా అడిగితే నూజివీడు చిన్న రసం తర్వాత ఏ మామిడి పండు అయినా సరే ప్రపంచంలో చూపించండి సార్ ఒకసారి. ఇక్కడ లేదండి, ఆ సీజన్ అయిపోయింది, మేము అమ్మాం కానీ ఇప్పుడు ఈ సీజన్కి అది 10 రోజుల ముందే అయిపోతుంది. మే 15 కల్లా ఆ సీజన్ అయిపోతుందండి. అది చాలా అద్భుతమైన పండు అండి. అది పిల్లలు పెద్దవాళ్ళు బాగుందని ఒక 2-3 ఎక్స్ట్రా తిన్నా కానీ పొట్టకి అసలు ఏమవుదు. అంత మంచి ఈ హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ ఉన్న మ్యాంగో అది. డిమాండ్ అంటే రేటు పరంగా డిమాండ్ ఉన్న మ్యాంగో ఏంటి సార్? అది ఆల్ఫాన్సో అండి. అది దేశవ్యాప్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆల్ఫాన్సోకి ఆ డిమాండ్ ఉందండి. ఎంత ఉంది సార్ ఇప్పుడు ప్రెజెంట్ మన మార్కెట్లో? ఒక మంచి ఆల్ఫాన్సో అసలు ఆర్గానిక్తో సంబంధం లేకుండానే 250 రూపాయలు మినిమం ఉందండి, 600 రూపాయలు మ్యాక్సిమం ఉందండి కిలో. ఓకే. సో ఆ నెక్స్ట్లో ఏది ఉంది సార్? ఆ నెక్స్ట్ హిమైత్ అండి. అది కూడా సుమారుగా 200-250 రూపాయలు ఉంది, బట్ మ్యాక్సిమం 400 రూపాయలు ఉంది. సార్ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కొనుక్కునేవి కొన్ని అయితే కొన్ని ఆటోల్లో అలా వచ్చి ప్రచారం చేస్తూ కేజీ ఇంతకి ఇచ్చేస్తున్నాం 50-150 అంటున్నారు. అందులో ఎక్కడ అంటే అంత తక్కువ ఎట్లా వస్తుంది? అసలు రాదండి. అది మనం తినకూడని మామిడి పండ్లు. అసలు అది మనం తినగలగడానికి అది పనికొచ్చే కానే కాదు. పనికిరాంది మనకి ఎంత ప్రైస్ ఆడికి అమ్మినా మనకి ఉపయోగం ఏముంది? మీరు కేజీ 100కి 50 కూడా ఇచ్చేస్తున్నారు, అక్కడే డౌట్ అవుతుంది. అది అసలు అసంభవం అండి. మేమంతా ఆర్గానిక్ రైతులం కదా, మాది కోఆపరేటివ్ సొసైటీ కూడా కదా. మేము రైతుకి 70 రూపాయలు ఇస్తాం, ఆ తర్వాత అది కొయ్యటానికి కూడా డబ్బులు మేమే ఇస్తాం, ట్రాన్స్పోర్ట్ మేమే చేస్తాం, పాడైపోతే మేమే భరిస్తాం.
సో అందువల్ల ఆర్గానిక్గా కాకుండా పండించే రైతులకేమో ఒక 30 రూపాయల నుంచి 40 రూపాయలు కనుక ఇస్తే అది గిట్టుబాటు అవుతుందండి. ఆర్గానిక్గా పండించే రైతులకి 60 రూపాయల నుంచి 70 రూపాయలు అయితే కనుక ఎకరానికి ఒక 50,000 మిగులుతాయండి అతనికి ప్రతి సంవత్సరం. సో అలా చీప్ గా అమ్మేస్తున్నారు కదా అని అది మామిడి పళ్ళు అనుకుంటే అసలు అవి తినకూడదండి. హెల్త్ కి ఎట్లాంటి ముందు అసలు తినకూడదు. దాంట్లో ఏంటంటే కార్బైడ్ వేస్తారండి. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది పేపర్లో కూడా చెప్తున్నారు ఆ కార్బైడ్ ఉన్న పండు తింటే కనుక మన జీర్ణానికి సంబంధించిన ఆ జీర్ణ వ్యవస్థ అంతా దెబ్బతింటుందని ఎన్నోసార్లు పేపర్లో కూడా వేస్తున్నారు. ప్రతి సీజన్లో గవర్నమెంట్ మైకులు పెట్టి అనౌన్స్ కూడా చేస్తుందండి. సార్ మీకంటే నాలెడ్జ్ ఉంటుంది, కొనుక్కునే మాకు నాలెడ్జ్ ఉండదు, ఎట్లా గుర్తించవచ్చు? చూడండి, ఇంతకుముందు అమ్మ వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైనా పండును పట్టుకొని ఇలా స్మెల్ చూసి దాన్ని ఇలా ఇలా అనేసి చెప్పేవారు. మాకు అట్లా రాదు, ఎలా తెలుసుకోవచ్చు అంటారు? 100% పళ్ళు ఒక పండు క్వాలిటీ వాసన ద్వారానే ముందు తెలుస్తుందండి. ఒక మామిడి పళ్ళు తీసుకునే ఒక లారీ కానీ చిన్న ట్రక్ కానీ మీ పక్క నుంచి వెళ్తా అంటే దాని నుంచి మంచి సువాసన వస్తుంది. అది ఖచ్చితంగా అది మనం తినగలిగేది. ముందు స్మెల్ రావాలండి, ముందు మంచి స్మెల్ రావాలండి. ఆ తర్వాత ఇంకా మీరు అది ఒకవేళ స్మెల్ కనుక మీకు తెలియలేదనుకోండి, ఆ తర్వాత మీకు తెలియదు. మాలాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ చూసి చెప్పాల్సింది ఇది మంచిదో కాదని. త్వరగా పాడైపోతున్నాయి సార్, అందుకు రీజన్ ఏమైనా చెప్తారా? త్వరగా పాడైపోవడానికి కారణం ఏంటంటేనండి, ఇందాక నేను చెప్పినట్టు మామిడి అడవి పంట అండి. దానికి మీరు బలవంతంగా ఏం చేయకూడదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకో 10 రోజుల్లో కోస్తాం అనే వరకు నీళ్లు పెడుతున్నారు, విపరీతమైన వాటర్. ఎప్పుడైతే ఎక్కువ వాటర్ ఇచ్చారో వెంటనే పాడైపోతుందండి. సో ఆ రకంగా ఇవన్నీ మనం మామిడికి అసలు నీళ్లు పెట్టకూడదండి. నీళ్లు పెట్టకపోతే కనీసం 15 రోజులు నిల్వ ఉంటుంది పండిన తర్వాత. సరే, ఇంకొక చిన్న డౌట్, ఎక్కువ తింటే వేడి చేస్తుంది కాబట్టి వాటర్లో పెట్టుకొని తినాలి అంటారు, ఇదంతా అవన్నీ అబద్ధమేనండి. జనరల్గా ఏంటంటే అంతకుముందు మా చిన్నప్పుడు కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే చిన్న రసం మంచిది తినడానికి అని చెప్పి 2-3 కాయలు తిననిచ్చేవాళ్ళు. అదే బంగినపల్లి మామిడి పండు తింటే ఒక్క పండు తినగానే వద్దనేవాళ్ళు. ఆ చిన్న డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగినపల్లి ఒక 2-3 కాయలు తింటే ఎంతో కొంత మన పొట్టలో ఒక చిన్న ఉబ్బరంగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది. అదే చిన్న రసం తింటే మీరు 4 కాయలు తిన్నా ఏముండదు. నేను అది టెక్నికల్గా అంటే సైంటిఫిక్గా నేనేం ప్రూవ్ చేయలేను, కానీ జనరల్గా మా చిన్నప్పటి నుంచి మేము ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవం అది. సార్, మ్యాంగో అంటే అందరికీ ఇష్టమే, మరి డయాబెటిక్ పేషెంట్స్ తినే మ్యాంగో ఏమైనా ఉన్నాయా? అది నాకు తెలియదండి. జనరల్గా ఏంటంటే హిమాయత్ అంటారు కదా, ఆ హిమాయత్ జనరల్గా జనం అదే ఈ షుగర్ ఉన్నాడు హిమాయత్ తినాలి అని అనుకుంటూ విన్నాను, కానీ నాకు షుగర్ లేదు, నాకు అసలు దాని గురించి తెలియదండి. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా చెప్పినందుకు. సో ఇది మనకి వైజాగ్లోని బీజేపీ ఆఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సహజ సిద్ధంగా పండించిన సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి మామిడి ఉత్పత్తులన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్గానిక్ మ్యాంగో మార్కెట్కి వస్తున్న రెస్పాన్స్.